హాయ్ అండి. వెల్కమ్ టు ద సత్య జన్ను వ్లాగ్స్. ఈరోజు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అండ్ టేస్టీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. మనం ఎప్పుడు రైస్ దోస వేసుకుంటాం కదా! ఈరోజు జొన్న దోస చూద్దాము. జొన్న దోస కోసం 1 కప్పు మినపగుళ్ళు, దానికి 2 కప్పుల జొన్నలు యాడ్ చేసుకోవాలి. మనం రైస్ ఎలాగ యాడ్ చేసుకుంటామో అలాగే జొన్నలు యాడ్ చేసుకోవాలి. రైస్ ప్లేస్‌లో ఇక్కడ 2 కప్స్ జొన్నలు వేసుకుంటాము. మనం రైస్ వేసుకోకపోయినా మనకు దోస బాగానే వస్తుంది. పర్ఫెక్ట్‌గా వస్తుంది. టేస్ట్‌లో కూడా ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని 2 సార్లు వాష్ చేసుకొని, వాటర్ నింపుకొని నానబెట్టుకోవాలి. మన జొన్నలు ఎప్పుడైనా మార్నింగ్ లేవంగానే నానబెట్టేసుకోవాలి. ఇది నానటానికి చాలా టైం పడుతుంది. సో, మార్నింగే మనం నానబెట్టుకోవాలి. ఈవినింగ్ గ్రైండ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఇది మిక్సీలో అయితే నాకు మంచిగా రాదు. సో, అందుకే నేను గ్రైండర్‌లో వేసుకున్నాను. దీనిలో అయితే మంచిగా పేస్ట్ లాగా వస్తుంది. ఇలా మెత్తగా రుబ్బేసుకున్న తర్వాత మనం ఒక బౌల్‌లో తీసి పెట్టేసుకోవాలి. ఇది నైట్ అంతా ఫర్మెంటేషన్ అవ్వాలి. ఏదైనా మనకి ఫర్మెంటేషన్ అవుతేనే అందులో గుడ్ బ్యాక్టీరియా అనేది మన హెల్త్‌కి బావుంటుంది. ఇది బాగా ఫెర్మెంటేషన్ అవుతుందండి. చాలా పొంగుతుంది. సో, అందుకని మనం పెద్ద గిన్నెలోనే ముందు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మేబీ అంతలా పొంగకపోవచ్చు. మిగతా సీజన్‌లో అయితే మంచిగా పొంగుతుంది. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం కడాయి తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 6, 7 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. లేకపోతే పేలిపోతాయండి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్. పిల్లలు చాలామంది క్యాప్సికమ్ తినరు కదా! వాళ్ళు లైక్ చేయరు. సో, వాళ్ళ కోసం మనం ఈ చట్నీలో క్యాప్సికమ్ వేస్తున్నాం. మా దేవాంశ్ అయితే క్యాప్సికమ్ కర్రీ తినడు. సో, అందుకని నేను ఇలాగ చట్నీలాగా ప్రిపేర్ చేసేస్తాను. టేస్ట్ అయితే ఏం మారదండి. టేస్ట్ చాలా బాగుంటుంది. సో, ఎవరైనా పిల్లలు తినకపోతే కనుక ఇలా చట్నీ రూపంలో యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళకి ముక్కలు కూడా తగలవు. సో, పేస్ట్‌లా ఉంటుంది కాబట్టి వాళ్ళు తినేస్తారు. ఈ సాఫ్ట్ అవ్వటానికి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. కొంచెం తిప్పుకున్న తర్వాత మనం కవర్ చేసుకుంటే అవి సాఫ్ట్ అయిపోతాయి. సో, ఇప్పుడు మనం మూత పెట్టుకుంటే అవి సాఫ్ట్ అవుతాయి. నెక్స్ట్ మనం టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ మగ్గిపోయినాయి కదా! సో, ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకోవాలి. కొంచెం తిప్పుకొని టమాటాస్ కూడా మగ్గే వరకు మనం మూత పెట్టుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఈ దోసలోకి క్యాప్సికమ్ అండ్ టమాటో చట్నీ రెడీ చేసుకోబోతున్నాము. ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. క్యాప్సికమ్ వేసామని మనం టేస్ట్ ఏం డిఫరెన్స్ ఏం మారిపోదండి. టేస్ట్ ఏం మారదు. సో, చాలా బాగుంటుంది. ఈసారి ఇలా కూడా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొత్తిమీర మనం ఎంత వేసినా సరే అది ఇంత కొంచెం మగ్గే లోపల ఇంత కొంచెం అయిపోతుంది. సో, కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని అది త్వరగా మగ్గిపోతుంది. అది మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండు యాడ్ చేసుకోవాలి. జస్ట్ కొంచెం చింతపండు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ వేడికి ఆ చింతపండు కొంచెం మెత్తగా అయిపోతుంది. సో, ఫైనల్‌గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత ఇలా బ్లెండర్‌లో వేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం ఇంద సాల్ట్ వేసుకున్నాం కదా! ఇప్పుడు కూడా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని, జీరా కూడా యాడ్ చేసుకోవాలి. యాక్చువల్‌గా ఇక్కడ గార్లిక్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. మాకు స్వామి ఉన్నారని మేము యాడ్ చేయట్లేదు. సో, ఇలాగ మెత్తని పేస్ట్‌లా చేసేసుకోవాలి. ఇది దోసల్లో పర్ఫెక్ట్‌గా ఉంటుందండి. మంచి కాంబినేషన్ చట్నీ. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. క్యాప్సికమ్ వేసామని కూడా తెలీదు ఎవరికీ. సో, ఎవరు కనిపెట్టలేరు క్యాప్సికమ్ వేసామని చెప్పేసి. సో, నెక్స్ట్ దోస ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం పాన్ పెట్టుకొని ఆయిల్ ఒక 2 డ్రాప్స్ వేసుకొని దాన్నంతా స్ప్రెడ్ చేసేసుకొని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు మనం జొన్న దోస బ్యాటర్ వేసుకోవాలి. సో, ఇది చాలా పలచగా కూడా వస్తాయండి. అంత మందంగా ఉండవు. చాలా పలచగా ఉంటాయి. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. కొంచెం మందంగా అయినా వేసుకోవచ్చు. ఇలా పలచగా అయినా వేసుకోవచ్చు. క్రిస్పీ దోసకాయ అయినా వస్తాయి.
టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. రైస్ దోస కన్నా ఇది చాలా బావుంటుంది. ఇవి షుగర్ వాళ్ళైనా తినొచ్చు, వెయిట్ లాస్ కోసమైనా చేసుకోవచ్చు. మనం ఆఫ్టర్‌నూన్, నైట్ ఎలాగో రైసే తింటాం కదండీ! సో, బ్రేక్‌ఫాస్ట్ అయినా కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకుంటే బావుంటుందని ఇలా జొన్న దోస యాడ్ చేసుకోవాలి. మనం దోసలు అనంగానే ఇడ్లీ, దోస, ఉప్మా ఇయ్యే ఉంటాయి గదా! సో, మనం దోసల్లో అయితే ఎలా అయినా మార్చుకోవచ్చు. మనిష్టం. అందులో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు హెల్తీగా. మిల్లెట్సు ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ ఎవరు కనిపెట్టలేరు. చక్కగా ఇష్టంగా తినేస్తారు. చూడండి ఎంత పలుచగా వచ్చిందో. ఇది ఏమి స్టిక్కీగా కూడా ఉండదు. మంచి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూడు కలర్ కూడా చాలా బావుంది దోసలాగా. సో, దీనికి కాంబినేషన్ చట్నీ క్యాప్సికమ్ అండ్ టమాటా చట్నీ యేసుకొని సర్వ్ చేసుకుంటే పిల్లలు కూడా తినేస్తారు. సో, ఓకే అండి. బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ సత్యజను వ్లాగ్స్.